చరిత్ర బుద్ధిమంతులకు దారి చూపిస్తుంది, బుద్ధిహీనులను ఈడ్చుకుపోతుంది అని సామెత. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనివార్యంగా అవమానకరంగా రాజీనామా చేయాల్సి వచ్చిన ఈ పరిస్థితి ఆ మాట నిజమని మరోసారి నిరూపిస్తుంది. బొద్దింకల యుద్ధబేరి అప్రతిహతం అని చెప్పినటువంటి నరేంద్ర మోదీ సర్కార్ను అతలాకుతలం చేయడం, ప్రకంపనలకు గురి చేయడం యాదృచ్ఛికం కాదు. అలాగే ఉద్యమాలు, నిరసనలు, పోరాటాలు వీటికి ఎక్కడ స్థానం ఉంది? ఇంకా ఎక్కడ ఉద్యమాలని చప్పరించినటువంటి ఉదాసీనులకు, నిరాశ జీవులకు కూడా ఇది ఒక కుదుపు. జెన్ జీ లేకపోతే జెన్ జెడ్ అనే యువత, వీళ్ళు పూర్తిగా సోషల్ మీడియా తరం, వీళ్ళకు ఎక్కడ చైతన్యం ఉంది, వీళ్ళు చేసేది ఏముందని తేలిగ్గా మాట్లాడినటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక పెద్ద షాక్. అన్నిటిని మించి తను రోజుకు 2-3 గంటలు, 3.5-4 గంటలు మాత్రమే నిద్రపోతానని అధికారికంగా ప్రకటించినటువంటి దేశాధినేత నరేంద్ర మోదీ గారు ఆ 2-3 గంటలు కూడా నిద్రపోకుండా 2 సార్లు అర్ధరాత్రి పూట వీడియోలు విడుదల చేసిన పరిస్థితికి కూడా ఇది అర్థం పడుతుంది. అయినా కానీ ఆ 2 వీడియోల్లో ఒకచోటైనా సరే ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయిస్తానన్న ఆలోచన అయినా మోదీ గనక చెప్పి ఉంటే ఎంత గౌరవంగా ఉండేది. ఆ పని ఆయన చేయలేదు, ఆయన ప్రభుత్వం చేయలేదు, ఆయన పార్టీ చేయలేదు, ఆయన గురువుగా ఉండేటటువంటి ఆర్ఎస్ఎస్ చేయలేదు. వాళ్ళు చివరి వరకు కూడా పట్టుకు వేళ్లాడారు. ధర్మేంద్ర ప్రధాన్ ను ఇంత అధర్మం తర్వాత కూడా ఒకవైపున ప్రశ్న పత్రాల లీకేజీ మహాపాపం అని చెప్పి ఆ మహాపాపానికి ఆధ్వర్యం వహించాల్సినటువంటి శాఖకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని తప్పించడానికి ఎందుకు అంత పెనుగులాడారు, ఎందుకు అంత గింజుకున్నారు? మనకేం సమాధానం లభించదు. కానీ దీని అంతటికీ సమాధానం విద్యార్థుల పోరాటం చెప్పింది, చరిత్ర చెప్పింది. ఇప్పుడు అనివార్యంగా రాజీనామా చేశారు. పైగా ఆయన గత 10 రోజుల పరిణామాలు ఆయన్ను బాధించాయంట. మరి అటువంటిప్పుడు ప్రాణాలు కోల్పోయిన పిల్లలు, లేకపోతే నీటి అవకతవకలు 1-2 సార్లు జరగడం వల్ల నష్టపోయిన వాళ్ళ బాధ ఎవరు చెప్పగలుగుతారు? రెండవది, ఈ జంతర్ మంతర్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఆధ్వర్యంలో రాజకీయాలకు రహితంగా జరిగినటువంటి ఆందోళన మీద వాళ్ళు దేశద్రోహులని, జాతి వ్యతిరేకులని, విచ్ఛిన్నకులని, అల్ట్రా లెఫ్ట్ అని ఎన్ని రకాల నిందలు వేశారు. అక్కడ డేటింగ్లు జరిగాయన్నారు. రకరకాలు ఇంకా అవి మనం ఊహించలేనంత విష ప్రచారం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, బీజేపీ అధ్యక్షుడు తెలంగాణలో రామచంద్రరావు లాంటి వాళ్ళు, బండి సంజయ్లు, కిషన్ రెడ్డిలు అందరూ దీనికి వంత పాడారు. కొన్ని మీడియా సంస్థలు, గొడి మీడియా కూడా దీనికి వంత పాడింది. చివరికి ఇప్పుడు ఏమైంది? మరి అలా చెప్పిన వాళ్ళతో ఎందుకు కేంద్ర మంత్రులు వెళ్ళి చర్చలు జరిపారు? 3 మంత్రులు 2 సార్లు వెళ్ళి ఎందుకు బతిమాలాడారు? అంటే ఏదో ఒక విధంగా పరువు కాపాడుకోవడానికి పాకులాడి చివరకు పరువు పోగొట్టుకొని అప్రతిష్టాకరంగా, అనివార్యంగా, అవమానకరంగా గెంటివేయబడ్డారు. ఇది ఖచ్చితంగా విద్యార్థుల విజయం. ఇది తప్పకుండా సిజేపీ వర్సెస్ బీజేపీ పోరాటంలో సిజేపీ సాధించినటువంటి ఒక విజయం. సిజేపీ రేపు ఏం చేస్తుంది, దాని పూర్వపరాలు ఏంటి, అవన్నీ తర్వాత. ఇప్పుడైతే ఒక న్యాయమైన కోరిక మీద కొత్త తరాన్ని కదిలించి న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ విషయంలో ఒక పాత్ర పోషించినప్పటికీ కూడా గట్టిగా నిలబడి సాధించిన ఒక విజయం. ఇది ఉద్యమాలకు కొత్త ఊపిస్తుంది. వెంటనే కొంతమంది చప్పరించేవాళ్ళ ఇట్లాంటివి చాలా చూసామనే అన్నారు. అనుకుంటున్నా ఇక్కడికి వచ్చారు కదా. 2024లోనే మెజార్టీ కోల్పోయినటువంటి ప్రభుత్వం రకరకాల చర్యలతో, సర్లతో, ఈవీఎంలతో, పౌరసత్వ సమస్యలతో రకరకాలుగా మీరు లాక్కొస్తున్నారు కదా. వాటన్నిటికీ కూడా ఒక కుదుపు. 154 పరీక్షలు పత్రాలు లీక్ అయినా కానీ, అది కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఆ లీకేజ్ జరిగినా కానీ ఏమాత్రం స్పందించకుండా వెనకేసుకు వచ్చినటువంటి ఒక నిష్క్రియాప్రియత్వానికి, ఒక నీతి బాహ్యతకు కూడా ఇది ఒక పెద్ద గుణపాఠం అని మనం చెప్పక తప్పదు. ఈ రాజీనామాను ప్రధానమంత్రి ఆమోదించాలి. వెంటనే బహుశా ఆమోదిస్తారని నేను అనుకుంటున్నాను. రెండవది, పరీక్షలను ప్రైవేటీకరణ చేసిన తర్వాత అన్ని కేంద్రీకరణ చేసి రాష్ట్రాలకు అసలు అవకాశం లేకుండా, వాటి పాత్ర లేకుండా చేసిన పరిస్థితి నుంచి కూడా విముక్తి కలగడానికి ఇది ఒక పెద్ద సందర్భం కావాలి. అటువంటి ఒక ప్రక్షాళన ఇప్పుడు ప్రారంభం కావాలి. మూడవది, ఉద్యమాలు, ఆందోళనలు ఎప్పుడు ఒకటే రకంగా ఉండవు. గత 50-60 ఏళ్లలో ఇవి అనేక మార్పులకు గురయ్యాయి. ఇప్పుడు కూడా సోషల్ మీడియా యుగంలో టెక్నాలజీ విపరీతంగా విస్తరిస్తున్నప్పుడు జీ అనే దానికి గూగుల్ అని, గేమింగ్ అని రకరకాలు అంటున్నారు. కొత్త తరహాలో చేస్తారు. వీళ్ళకి కూడా చైతన్యం ఉంది, వీళ్ళల్లో కూడా కదలిక ఉంది, దాని రూపం వేరుగా ఉంటుందని జంతర్ మంతర్లో జరిగింది నిరూపించింది. మూడవది, గోడీ మీడియా అన్నది ఎన్ని ప్రచారాలు చేసినా, న్యాయ వ్యవస్థ, అత్యున్నత న్యాయమూర్తులు ఎంత ఉపేక్షించినా,
ప్రత్యర్థి రాజకీయ శక్తులు దుష్ప్రచారాలు చేసిన ఆఖరుకు లాఠీలకు ముళ్ళు పెల్లెట్లతో దాడి చేసిన వాళ్ళు వెనక్కు పోరు అనేది తేలింది. ఇది కూడా ఒక పెద్ద విషయం. సెలబ్రిటీలు లేదా రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదనే అనేక మంది నటీనటులు, అది ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొన్నారు, షబానా ఆజ్మీ కానీ ఆఖరికి సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా వచ్చి బలపరిచినా కానీ తెలుగులో పాన్ ఇండియా సర్వస్వం అని చెప్పుకునే చాలామంది పెద్ద పెద్ద తారలు నోరు విప్పకపోవటం ఒక కళంకంగా మిగిలిపోతుంది. కొంతమంది మహిళా నటీమణులు, కొద్దిమంది దర్శకులు దీన్ని బలపరిచారు. వాళ్ళు తప్పకుండా ధైర్యంగా ముందుకు వచ్చినందుకు అభినందనగా ఉంటుంది. మూడోది, వామపక్షాలు దీన్ని బలపరిచాయి కానీ అవి తమ పరిమితిలో మద్దతుదారులుగా ఉన్నాయి. కానీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు దాన్ని కొంచెం రాజకీయం పెంచడం వల్ల కలిగిన ప్రభావం కూడా మనం చూసాం. అందువల్ల రాజకీయ పార్టీలు కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా తెలుగులో వైసీపీ, టీడీపీ, జనసేన, బీఆర్ఎస్ ఇట్లాంటివి ఎలా వ్యవహరించాయి, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా కొంతమంది భిన్నమైన వ్యాఖ్యానాలకు ఎలా అవకాశం ఇచ్చారు, వాళ్ళందరూ కూడా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఖచ్చితంగా ఇది యువత విజయం, విద్యార్థి విజయం, బొద్దింక విజయం, ఒక శాంతియుతమైన పోరాట విజయం. ఇది హక్కుల కోసం జరిగే పోరాటం, ప్రశ్న పత్రాల లీకేజీని ప్రశ్నించిన వాళ్ళు సాధించినటువంటి విజయం. మరిన్ని విషయాలు మనం ప్రభుత్వ స్పందన చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం నేను కర్నూలులో ఉన్నాను. ఇక్కడి నుంచే నేను ఇందాక మీడియాతో మాట్లాడాను, మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఉదయం కూడా నేను ప్రజానాట్య మండలి సభలో ఈ బొద్దింకల పోరాటం యొక్క విలక్షణం ఎందుకు అయిందో కూడా నేను చెప్పాను. అనివార్యంగా ప్రభుత్వం దిగిరాక తప్పదనే విశ్వాసం కూడా ఉండింది. అదే ఇప్పుడు జరిగింది.